వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. రామోజీరావు ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రి. ఆయన జీవితం స్ఫూర్తిగా చరిత్ర పుటల్లో ఉంటుందన్న చంద్రబాబు నాయుడు. విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాస్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న శాసనసభ స్పీకర్. అవినీతి మరకలేని నాయకుడు పీలా శ్రీనివాసరావు అన్న అయ్యన్న పాత్రుడు. మన్యం జిల్లా సాలూరు మార్కెట్ యార్డ్ లో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన గిరిజన శాఖ మంత్రి. 24 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయన్న గుమ్మడి సంధ్యారాణి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 230 వినతులు స్వీకరించిన కలెక్టర్. వినతులు సత్వర పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన రామసుందర్ రెడ్డి. రామోజీరావు అనే పేరు కేవలం ఒక వ్యక్తిది కాదని, ఒక శక్తిది, నిబద్ధతకు, దృఢ సంకల్పానికి అక్షర రూపం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. దేశం నలుమూలల నుంచి రాజకీయ, పారిశ్రామిక, సినీ రంగాలకు చెందిన అతిరథ మహానుభావులు రామోజీరావు ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, దశాబ్దాల పాటు పత్రికా రంగాన్ని ప్రభావితం చేస్తూ కేవలం అక్షరాల ద్వారానే సమాజానికి మేలు చేసిన చరిత్ర రామోజీరావుదంటూ ప్రశంసించారు. సామాన్యులు సైతం అసామాన్యులుగా తీర్చిదిద్దిన అపారమైన దూరదృష్టి, సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేయవచ్చు, ఆచరణలో చూపిన అసాధారణ ధైర్యం ఆయన సొంతమన్నారు. అందుకే ఆయన జీవితం ఒక సంచలనంగా, స్ఫూర్తిగా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించుకుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వర్గీయ శ్రీ రామోజీరావు గారి జయంతి సందర్భంగా ముందుగా ఆ అక్షర యోధునికి నివాళులర్పిస్తాం. అందరం కూడా అర్పించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇంకొక పక్కన తెలుగు జాతి గర్వించే రామోజీరావు గారి పేరుతో రామోజీ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమం నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులకి, రామోజీ గ్రూపును కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ఒక మంచి ఆలోచన. ఏదైనా ఎక్సలెన్స్ అనే పేరు ఉంటే ఆ ఎక్సలెన్స్కి ప్రతిరూపం రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఒక సాధారణమైన వ్యక్తి, అసాధారణమైనటువంటి శక్తిగా తయారు కావడమే కాకుండా, ఈరోజు నేను ఆయన గ్రూపులో అందరినీ చూశాను. మామూలు వ్యక్తులు, పల్లెటూరులో ఉండే మామూలు వ్యక్తులను తీసుకొచ్చి ఒక సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఇవ్వడమే కాకుండా, ఆయన చేసిన పని మనం చూస్తే ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేశాడు. పశువుల నుంచి మనుషులకు వ్యాపించే వ్యాధి బ్రూసెల్లోసిస్ వ్యాధిని పాడి పశువులను పెంచే రైతులు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ హింజా స్పష్టం చేశారు. ఈ రోజు ఆమె వాజీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, బ్రూసెల్లోసిస్ వ్యాధి బయటకు కనిపించకుండా వ్యాపిస్తుందన్నారు. పశువులను పట్టుకున్న రైతులు చేతులను శుభ్రపరచుకోవాలని అన్నారు. చేతులు శుభ్రపరచుకోకపోతే చర్మం ద్వారా మనుషులకు వ్యాధి వ్యాపిస్తుందన్నారు. ఈ వ్యాధి వ్యాపించే ఆడ పశువులు మరలా సంతాన పునరుద్ధరణకు ఉపయోగపడవని, అటువంటి వాటిని కటింగ్ ఇచ్చేయవచ్చన్నారు. పాడి పశువులు పెంచే రైతులు పశువుల పాకలను పరిశుభ్రంగా ఉంచి వ్యాధి వ్యాపించకుండా పశువులను మిగతా పశువులకు దూరంగా ఉంచాలన్నారు. ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి సోకిన పశువుల్లో చివరి మాసాల్లో ఈసుకుపోవడం జరుగుతుంది. ఈ బ్రూసెల్లా అనేది ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు, కుక్కలు అన్నిట్లో ఈ వ్యాధి సంక్రమిస్తుంది. అదేవిధంగా అన్నిటి నుంచి కూడా మనుషులకి ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఈసుకుపోయినప్పుడు, అంటే కందు వేసింది అంటారు కదా, అప్పుడు ఆ డిశ్చార్జెస్ ద్వారా, రిటర్న్ డిశ్చార్జెస్లో ఈ బ్యాక్టీరియా బయటకు వస్తుంది. మనం పశువుల శాలను శుభ్రం చేసే రైతులు వాళ్ళు చేతులు కనుక కట్స్ కనుక ఉన్నట్లయితే ఈ బ్యాక్టీరియా చర్మంలోనికి ప్రవేశించి
బాడీలోకి ప్రవేశించి వ్యాధి రావడం జరుగుతుంది. మాల్టా ఫీవర్ అంటారు హ్యూమన్లో. రిలాప్సింగ్ ఫీవర్ రావడం జరుగుతుంది. తర్వాత జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ వస్తుంది. తర్వాత వంధత్వం అంటే ఇన్ఫర్టిలిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంత ఇంపార్టెన్స్ ఉన్న వ్యాధి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా గుర్తించి నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ కింద దీనికి టీకాలు సరఫరా చేయడం జరుగుతుంది. 4 నుంచి 8 మాస ఆవు దూడల్లో తప్పనిసరిగా ఈ టీకాలు వేయించుకోవాలి. మగ దూడలకు వెయ్యరు, ఓన్లీ ఆవు పెయ్యలకే 4 నుంచి 8 మాసాలు ఉన్న వాటికే వెయ్యాలి. సంవత్సరానికి 3 సార్లు చొప్పున వేస్తున్నారు. ఎందుకంటే దూడలు అంటే ఆ 4 నుంచి 8 మాసాలు పుట్టిన ఏ దూడ కూడా మిస్ కాకుండా ఉండడం కోసం సంవత్సరానికి 3 సార్లు చొప్పున జూలైలో, నవంబర్లో మరియు మార్చిలో 3 దఫాలుగా ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి టీకాలు వేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఈసుకుపోయిన పశువు ఉంటే కూడా మేము వాటికి బ్లడ్ రక్త నమూనాలు పంపించినట్లయితే టెస్ట్ చేసి అది బ్రూసెల్లానా లేదంటే వేరే వ్యాధి వల్ల దేనివల్ల అది ఈసుకుపోవడం జరిగిందో గుర్తించడం జరుగుతుంది. ఒకవేళ బ్రూసెల్లోసిస్ అయితే కనుక మేము రైతులకు అది తెలియజేయడం జరుగుతుంది డాక్టర్స్ ద్వారా. బ్రూసెల్లా వచ్చిన పశువును మరలా పునరుత్పత్తికి ఉపయోగించకూడదు. బ్రూసెల్లోసిస్ వ్యాధి వచ్చిన పశువు మొదటిసారి ఈసుకుపోవడం జరుగుతుంది, కానీ తర్వాత ఇమ్యూనిటీ రావడం వల్ల ఏమవుతుందంటే రెండవసారి ఈసుకుపోదు. వీక్గా ఉన్న దూడ పుట్టడం కానీ అలా జరుగుతుంది. కానీ ఆ బ్యాక్టీరియా యుటరస్లో ఉంటుంది. రెండోసారి డెలివరీ అయినప్పుడు కూడా ఈ బ్యాక్టీరియాని డిశ్చార్జ్ చేస్తుంది. అది ఈసుకుపోలేదు కాబట్టి అది బ్రూసెల్లా అని ఎవరు అనుమానించరు, కానీ రైతులు హ్యాండిల్ చేస్తారు. డాక్టర్స్ ఏమైనా అది మాయ ప్లసెంటా కనుక వేయకపోతే తీయడం జరుగుతుంది. ఈ డాక్టర్స్ కానీ ఏహెచ్ఏలు కానీ ఎవరైనా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మనుషులకు రాకుండా ఉండడం కోసము, అదేవిధంగా ఆ డిశ్చార్జెస్ ఈ పాకలో పడతాయి కదా, అక్కడే మేత వేస్తారు. ఇంకొక పశువు కూడా తింటుంది. ఈ పశువు ఈ మేత నీరు కూడా కలుషితం అవడం వల్ల ఈ బ్యాక్టీరియా వల్ల వేరే పశువులకు కూడా వ్యాప్తి చెందుతుంది. వ్యాప్తి చెందిన వెంటనే ఆ వ్యాధి లక్షణాలు వేరే పశువులు వెంటనే కనిపించవు. అది మళ్ళీ పునరుత్పత్తికి వచ్చినప్పుడు, ప్రెగ్నెంట్ అయినప్పుడు మాత్రమే అబార్షన్ అవ్వడం జరుగుతుంది. అంటే చాప కింద నీరులాగా స్లోగా ఈ వ్యాధి వ్యాపించడం జరుగుతుంది అనమాట. అవినీతి ఆనవాళ్లు లేని నిజమైన నాయకుడు విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు అని శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు అన్నారు. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని శాల్వతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అయ్యన్న పాత్రుడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో అవినీతి లేని రాజకీయాలు చూపడం సాధ్యం కాదన్నారు. పీలా శ్రీనివాసరావు తన తండ్రి నుండి నిజమైన నాయకత్వ లక్షణాలు పుచ్చుకున్నారని తెలిపారు. పీలా శ్రీని గురించి నేను కొత్తగా చెప్పేది ఏముందని మీ అందరికీ తెలిసిన వ్యక్తి, మీ అందరి మనిషి. నాకు ఆ కుటుంబంతో ఆ నాన్నగారి దగ్గర నుంచి కూడా నాకు అనుబంధం. 83 నుంచి రాజకీయాలు ఉన్నాం కాబట్టి ఆ పెద్ద ఆయనతో ఎంత అనుబంధం అంటే, నేను ఎప్పుడైనా మంత్రిగా ఉన్నప్పుడు అరకు వ్యాలీ నుంచి వెళ్ళి పని చూసుకొని తిరిగి వస్తే రాత్రి 9 అయిపోయింది. ఉండాలని భోజనం పెట్టి ఈ నైట్ టైం ఎక్కడికెళ్తే నర్సీపట్నం పడుకోండి వాళ్ళు పడుకున్నట్టే ఏదో బెడ్రూమ్ పడుకుంటారు, అది వేరు. అతను పడుకున్న మంచం మీద పడుకున్నవాడు. అంత అనుబంధంగా వాళ్ళ అబ్బాయిని ఎలా చూశారు, నన్ను ఎలా చూశారు, ఆ కుటుంబం నుంచి మొదటి అనుబంధం నాకు. పిల్లల సీటు కూడా మొదటి నుంచి ఒక పద్ధతిగా పెరిగిన వ్యక్తి. నాకు మంత్రి చేశాను, అన్నీ చేశాను కాబట్టి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యే అందరితో టచ్చే కదా నాకు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది, అందరికీ ఒక మెంటాలిటీ ఉండదు కదా. శ్రీను కూడా నాన్నగారు అడుగుజాల్లో నడిచి పద్ధతిగా క్రమశిక్షణ, కరప్షన్ లేక నాకు తెలిసి కరప్షన్ లేదు అని. ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించి పురసేవలు మరింత విస్తృతపరచనున్నట్లు విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య తెలిపారు. ఈ రోజు ఆయన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఒక ఫిర్యాదు అందింది. వాటిని స్వీకరించిన కమిషనర్ పల్లి నల్లనయ్య ఫిర్యాదుల పరిష్కారానికై సంబంధిత అధికారులకు ఆదేశించారు.
టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి ఒక ఫిర్యాదు అందింది. ఈ సందర్భంగా మీడియాతో కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వీటిలో వచ్చిన ఫిర్యాదులు ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేందుకు తగు చర్యలు చేపడుతున్నామన్నారు. నిరంతరం క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని కూడా పరిష్కరిస్తామన్నారు. అలాగే సిబ్బంది దృష్టికి వచ్చిన ఫిర్యాదులను కూడా వెంటనే పరిష్కారం దిశగా చొరవ చూపాలని ఆదేశిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి శ్రామ్ సాంబమూర్తి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ హరిబాబు పాల్గొన్నారు. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో కుదుర్చుకున్న ఒప్పందాలు, వాటికి సంబంధించి మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు వెల్లడించిన అంశాలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఈ మేరకు మద్దలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సిఐఐ సమ్మిట్ ఒప్పందాల ద్వారా 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల ఉద్యోగాలు వస్తాయని సీఎం చంద్రబాబు వారి మంత్రివర్గం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండడం సరికాదన్నారు. ఈ ఏఎంహులో దాదాపు 70% తమ ప్రభుత్వ హయాంలో కుదుర్చుకునేవని తెలిపారు. మన దేశానికి సంబంధించిన అదాని, జిఎంఆర్ సంస్థల యజమానులు తప్ప మిగిలిన వారెవరూ హాజరు కాలేదని చెప్పారు. సమ్మిట్ అట్టర్ ఫ్లాప్ అవడంతో విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన చంద్రబాబు సహనం కోల్పోయి కార్మికులను, ఉద్యోగులను కించపరిచే వ్యాఖ్యలు చేశారని, దీన్ని తమ పార్టీ ఖండిస్తుందని అన్నారు. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చేశారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం నిన్న చంద్రబాబు నాయుడు గారు అలాగే వారి మంత్రివర్గం అంతా కూడా చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గత చరిత్ర ఒకసారి తీస్తే 2015, 16, 17 సంవత్సరాల్లో 3 పర్యాయాలు ఇటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్స్ నిర్వహించినప్పుడు 19 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి, 20-40 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా గతంలో వారు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే అది ఎంతవరకు వాస్తవ రూపంలోకి వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్పి చూస్తే దాదాపు 35,000 కోట్ల రూపాయలు వాస్తవ రూపంలో పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయనేటువంటిది మనకున్నటువంటి డేటా అంతా కూడా చెప్తా ఉంది. అంటే మీరు చెప్పినటువంటి దాంట్లో కేవలం 2% మాత్రమే పెట్టుబడులు వాస్తవ రూపంలో వస్తాయనుకున్నప్పుడు ఎందుకు ఇంత ప్రచారం చేస్తూ ఉన్నారు? చేసేది మాత్రమే చెప్తే సరిపోతుంది కదా, ఎవరి మెప్పు కోసం ఇదంతా చెప్తా ఉన్నారు అనేటువంటిది ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. సో అందుకనే మీరు ఈ సంవత్సరం చేసుకున్నటువంటి ఒప్పందాల్లో దాదాపు 60-70% గతంలో మేము ఎవరినైతే ఇన్వెస్టర్స్ని రాష్ట్రానికి తీసుకుని వచ్చామో వారితోనే మళ్ళీ మీరు ఒప్పందాలు చేసుకున్నట్టుగా కనబడతా ఉంది తప్ప కొత్తగా ఏమీ కనబట్టలేదు అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. పార్తిపురం మన్యం జిల్లా సాలూరు మార్కెట్ యార్డ్లో ప్రతి కొనుగోలు కేంద్రాన్ని గుమ్మిడి సంధ్యారాన్ని ప్రారంభించారు. 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. గోనె సంచులు, లేబర్, రవాణా ఛార్జీలు అన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ప్రతి శాఖలో పారదర్శకత, సమయపాలన, రైతులకు తగిన మద్దతు ధర అందేలా చర్యలు తీసుకుంటాం. తడిచిన ప్రతి కొనుగోలు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. రైతులు దళారులు నమ్మండి, ప్రభుత్వమే పత్తిని కొనుగోలు చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 24 గంటల్లోపు ధాన్యం కొనుగోలు డబ్బులు పడాలి అన్నారు. అలాగే 2 గంటల్లో కూడా డబ్బులు పడినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ రోజు పత్తి మన క్వింటాలు ఏదైతే మనం ఇస్తున్నామో దాని 8,110 రూపాయలు ఇస్తున్నామో అది కూడా 48 గంటల్లో డబ్బులు పడతాయి అని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం కూడా బయట 5,000కు 6,000కు అలాగ అమ్మేసుకోవడం వల్ల రైతులకు ఎంత నష్టం. ఎందుకు ఒక్క నిమిషం ఇలా వచ్చి, ఎందుకంటే ఇందాక మన సోదరులు చెప్పింది, వాళ్ళిద్దరూ చెప్పిన 2 కరెక్టే. ఇక్కడికి వస్తే విషయాలు తెలుస్తాయి అన్నది ఒకటి, పర్వాలేదు ఫోన్లోనే అన్ని చూసుకొని నేర్చుకుంటాను ఒకటి, 2 కరెక్టే. కానీ ఫోన్లో చూసి ఏమి నేర్చుకున్నారు? మీరు మీతో మాట్లాడతారన్నారంటే ఎస్ ఈ స్పోక్ టు బి అని చెప్పారు. అంటే ఆల్రెడీ మన సార్ కూడా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు, నేను కూడా ఆయనకు వివరంగా చెప్పాను. ఆయన వివరంగా అడిగారు కూడా అసలు ఏంటి అని. 50 ఏళ్ల క్రితం ఇది కోర్టు స్టేటస్ కోలో ఉంది, కానీ ఆ స్టేటస్ కోలో ఉన్నదాన్ని మేము వాళ్ళకి ఆపితే పర్వాలేదు, ఎందుకంటే మీరు చేసి మమ్మల్ని ఆపమంటే కరెక్ట్ కాదు, లేకపోతే గో బ్యాక్ ఆంధ్ర అన్నా కూడా కరెక్ట్ కాదు.
కాబట్టి దీని మీద కూడా మీరు సరైన నిర్ణయం తీసుకుంటే పార్వతీపురం కురుపామ ఏరియాలో ఉన్నటువంటి రైతులందరికీ ఇబ్బందిగా ఉండదు అని చెప్పితే అప్పుడు ఖచ్చితంగా ఈ రెండింటి మీద ఖచ్చితంగా మాట్లాడి సానుకూలంగా వారు స్పందించారు. అందుకే ఈ సభాముఖంగా వారికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరం రైతులమే, మన జిల్లా రైతు. మళ్ళీ అది ఎల్లుండే 7,000 రూపాయలు అయిపోతున్నారు. మొదట మనం 7,000 తీసుకున్నాం, ఇప్పుడు 7,000 తీసుకుంటాం, తర్వాత ఇంకా 6,000 వస్తుంది. అంటే వాళ్ళలాగా బటన్ నొక్కి మర్చిపోయే పరిస్థితి కాదు మంది, శిలాఫలకాలు ఆవిష్కరించి మర్చిపోయే పరిస్థితి కాదు మన. గిరిజనులకు బ్రిటిష్ పాలన కన్నా ఇప్పుడే ఎక్కువ అన్యాయం జరుగుతుందని ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త తెలంగాణ మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు అన్నారు. బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఎంవీపీ గిరిజన భవన్లో ఆదివాసుల రాజ్యాంగ హక్కులు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించింది. అనంతరం సదస్సులో చర్చించిన అంశాలను తీర్మానాలను పూర్ణచంద్రరావు వాజీవన్ న్యూస్ కు తెలిపారు. ప్రస్తుత పాలకులు గిరిజన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి చెప్పేదొకటి చేసేదొకటిగా ఉందని విమర్శించారు. 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, దీన్ని రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేసే పరిస్థితి లేదని వాపోయారు. ఇప్పటికైనా గిరిజన హక్కుల పరిరక్షణకు, అభివృద్ధికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏఐబీఎస్పీ చైర్మన్ లింగయ్యదొరావు, రాష్ట్ర సమన్వయకర్త రాజారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాల నుంచి 3 రాష్ట్రాల నుంచి ఆదివాసీ సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు సమావేశమయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి రాజకీయ నాయకులు, సంఘాల నాయకులు వచ్చారు. ఆదివాసీ హక్కుల విషయంలో, రాజ్యాంగ హక్కుల విషయంలో జరుగుతున్నటువంటి తీవ్రమైన అన్యాయాన్ని నిరసిస్తూ, మరి రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్లో ఒక ప్రత్యేక పాలిత ప్రాంతాలుగా ఉన్న ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నటువంటి భూమిని ఆదివాసీయేతరులు హరిస్తున్నారు. అలానే స్వయం పాలనా హక్కును కూడా హరిస్తున్నారు. అటవీ హక్కులను కూడా హరిస్తున్నారు. ఇదే రకంగా కనుక కొనసాగితే కొన్నాళ్ళకి ఆదివాసీలకు ఉండటానికి భూమి ఉండదు, నీళ్లుండవు, మరి ఉద్యోగాలు కూడా మాయమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ భూమి ఆదివాసులది, కానీ ఆదివాసులు అడవి భూమి అక్కడున్న నీటి మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇప్పుడు అదే జల్ జంగిల్ జమీన్, దాన్ని కాపాడేది రాజ్యాంగం. కానీ వీళ్ళు ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి కేంద్ర రాష్ట్ర పాలకులు ఆ రాజ్యాంగ చట్టాలని పక్కన పెట్టి దాని కాల రాస్తూ ఆదివాసులకు అనే రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ భూములు లాక్కుంటున్నారు, నీరు లాక్కుంటున్నారు, అడవులు లాక్కుంటున్నారు. అడవి ఆధారం ఆదివాసులకి, మరి అడవి లేకుండా చేస్తే వీళ్ళు ఎలా బతకాలి? పట్టణంలోని గూడ్షెడ్ ప్రాంతంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో, ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస 4వ సోమవారం సందర్భంగా పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఏకుజాము నుంచే శివునికి పూజలు చేశారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. మహిళల పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఆర్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ, కార్తీక మాసంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. రేపు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ యొక్క ఆలయంలో మహాకాళేశ్వర స్వామి యొక్క ఆలయానికి మన కార్తీక మాసం సందర్భంగా ఈ 4 వారాలు, ఈ వచ్చే 4 సోమవారాల్లో చాలా జనాలు, భక్తులు 50 మంది వచ్చి ఆలయాన్ని దర్శనం చేసుకొని ఆలయంలో స్వామివారికి విశేషంగా అభిషేక అర్చన పూజలు చేయించుకుంటూ జరుగుతున్నాయి. ఈరోజు 4వ సోమవారం సందర్భంగా జనాలు, మన భక్తులు 50 మంది వీచేసి ఈ యొక్క ఆలయంలో చక్కగా పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. అలాగే మన ఈ కార్తీక సోమవారాల సందర్భంగా సాయంత్రం 8 గంటలకు మన మహాకాళేశ్వర స్వామివారికి విశేషంగా నక్షత్రహారతులు కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈరోజు 4వ సోమవారం సందర్భంగా ఈ యొక్క సాయంత్రం విశేష హారతితో స్వామివారు చాలా అందంగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేపు వచ్చే శుక్రవారం పోలిపాడ్యం సందర్భంగా మన ఆలయంలో చాలామంది భక్తులు ఈ యొక్క ఆలయ సందర్శనార్థం కార్తీక మాసంలో మొత్తం 30 రోజులు చక్కగా నిర్వహించుకొని ఇదంతా అయిన తర్వాత ఈ యొక్క కార్తీక మాస పుణ్యఫలాన్ని
అది దారబోసి వీరి యొక్క పుణ్యఫలాన్ని స్వామివారికి ఇస్తే స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పి ఇలా చక్కగా వచ్చి పూలపాడ్యమి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వీచ్చేసి చక్కగా దానాలు చేసుకుంటూ స్వామివారికి అభిషేకాలు అర్చనలు జరిపించుకుంటూ ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటున్నారు. ఫిషింగ్ హార్బర్లు హత్యకు గురై రాయితీ కృష్ణ కంబాల స్వాతి మరణాలపై పోలీసులు తక్షణమే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మత్స్య కార్మిక సంఘం నాయకులు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీసుల అలసత్వాన్ని నిలదీస్తూ జిల్లా కలెక్టర్ వద్ద ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బాధితులు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటే DNA రిపోర్ట్ రావాలని తత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. అనధికార మృతదేహంగా గుర్తించి దహన సంస్కారాలు చేసిందే కాకుండా కుటుంబ సభ్యులు అడిగితే ఆధారాలు చూపాలంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. నిందితులు తామే హత్య చేస్తామని చెప్పుకొని తిరుగుతున్న చర్యలు చేపట్టడం లేదని వాపోయారు. తక్షణమే పోలీసుల అలస్తత్వాన్ని విడనాడి న్యాయం చేయాలని, లేని పక్షంలో భారీ ఎత్తున నిరసనలు తెగబడతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం నాయకులు పాల్గొన్నారు. బాడీ కింద పోలీసులు దహనం చేశారు. అది మా బాడీ అని బాధిత తల్లి, ఎవరైతే చనిపోయాడో తల్లి, ఆ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోటోలు చూపిస్తే ఇది మా బాడీ అని చెప్తే మీ బాడీ అని మాకు గ్యారంటీ ఏంటి అని చెప్పి ఆ చనిపోయిన ఒక తల్లిని DNA టెస్ట్ తీసుకెళ్ళి ఇప్పుడు 3 మాసాలు కావస్తుంది. ప్రతిరోజు బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరైతే చంపివేయబడినాడు స్వయాన బామ్మర్ది అయినటువంటి వాడు నేను చంపేశానని తన భార్యతో చెప్తే అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఆయనతో పాటు ఎవరైతే 8 ఉన్నారో వాళ్ళు కూడా పరారీలో ఉన్నారు. ఇప్పుడు వరకు కూడా పరారీలో ఉన్న వ్యక్తుల్ని పోలీసులు పిలిపించడం లేదు. DNA రిపోర్ట్ రావాలి, అప్పుడే కానీ మీ మీద దీనిపైన ఎటువంటి చర్య తీసుకోమని చెప్తున్నారు. ఒక పక్క చంపేసిన వాళ్ళు మేమే చంపాయని స్వయంగా తన భార్య దగ్గర ఒప్పుకున్నారు. ఆ బంధువులు కూడా ఈ బాడీ మాదే అని చెప్తున్నారు. అయినా సరే పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అనేక సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్తే కాలయాపన చేస్తున్నారు తప్ప ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన వినతులు త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విశేషమైనటువంటి స్పందన లభించింది. జిల్లా కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి వారి సమస్యలను సాధారణవాదంగా విన్నారు. ఫిర్యాదుల నుండి 230 వినతులు స్వీకరించి వినతులపై తగు పరిష్కారం చర్యలు చేపట్టేందుకు సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశాలను జారీ చేశారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 92 వినతులు, DRDAకి సంబంధించి 27 వినతులు, గ్రామ సచివాలయం శాఖకు సంబంధించి 28 వినతులు, మున్సిపల్ శాఖకు 15, విద్యాశాఖకు 12, పంచాయతీ శాఖకు 10, విద్యుత్ శాఖకు 5, జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు 3, హౌసింగ్కు 2, ఇతర శాఖ నుండి 36 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు అర్జీదారులను కలిసి మాట్లాడిన తర్వాతనే ఎండోర్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు. అర్జీదారులతో మాట్లాడిన తేదీ, సమయం కూడా వారి రిపోర్టులో నమోదు చేయాలన్నారు. PGRS టోల్ ఫ్రీ నెంబర్ 1100పై ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు. భూమిపైన పెట్టిన పెట్టుబడి బంగారంతో సమానమని, అందుకే ఈ సరికొత్త కాన్సెప్ట్కు మైలాండ్ మై గోల్డ్ అని పేరు పెట్టామని మైలాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ MD డి శ్రీనివాసరాజు తెలిపారు. ఆదివారం ఈ కాన్సెప్ట్కు సంబంధించిన లోగోను నగరానికి చెందిన ప్రముఖ మోడల్స్ అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంస్థ CEO శైలజ మాట్లాడారు. అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ఎక్కడ స్థలం కొన్నా వారు అదృష్టవంతులవుతారన్నారు. మా సంస్థలో పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని మైలాండ్ మై గోల్డ్ అనే సరికొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా మంచి కాన్సెప్ట్ను మీ ముందుకు తీసుకువస్తామని చెప్పారు. ఈరోజు మా పార్ట్నర్స్తో అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. ఆంధ్రతో పాటు పలు రాష్ట్రాల నుండి లీడర్లు, మార్కెటింగ్ సిబ్బందితో ప్రముఖ మోడల్స్తో కాన్సెప్ట్ లాంచ్ ఘనంగా జరిగింది. మైలాండ్ మై గోల్డ్ అనే కాన్సెప్ట్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. ఇప్పుడు భూమి ఏ విధంగా పెరుగుతుందో గోల్డ్ కూడా అదే విధంగా పెరుగుతుంది. గోల్డ్ అనేది ఈరోజు సామాన్యుడికి అందలేని రేట్లో ఉంది. దీన్ని ప్రతి ఒక్కరికి ఒక సిస్టమ్ ద్వారా, పార్ట్నర్షిప్ అనే సిస్టమ్ ద్వారా కంపెనీ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో
ఈ కాన్సెప్ట్ లాంచ్ చేయడం జరిగిందండి. మైలాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ పెట్టి 10 మంత్స్ అవుతుందండి. మేము ఏదైతే రియల్ ఎస్టేట్ డౌన్ అవుతున్న టైంలో ఒక కొత్త కాన్సెప్ట్తో ముందుకు వచ్చామండి. కస్టమర్స్ని మా పార్ట్నర్స్గా తీసుకొని కంపెనీని డెవలప్ చేస్తూ మా వల్ల ఎంతోమంది కుటుంబాలు సంతోషంగా ఉండాలని నేను మా హస్బెండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ని జనాల్లోకి తీసుకొచ్చామండి. గుర్ల మండలంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, దానికి రైతుల వద్ద నుండి భూములు తీసుకుంటామని ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా సంబంధిత రైతులు ఈ రోజు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డమర్సింగి సర్పంచ్ మీసాల ప్రసాద్ మాట్లాడుతూ బెల్లానపేట, డమర్సింగి, కెల్లాపురం, మన్యపురిపేట గ్రామాల పరిధిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూమిని సేకరిస్తున్నామని వార్తలు వస్తున్నాయన్నారు. వ్యవసాయ ఆధారిత భూముల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల రైతులు ఉపాధిని కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత నెల రోజులుగా స్మెల్టన్ అనే స్టీల్ ప్లాంట్ గుర్ల మండలంలో దమర్సింగి, వల్లపురం, ఎస్ఎస్ఆర్ పేట, కల్లా, మణిపూర్పేట తదితర గ్రామాల్లో భూములు తీసుకొని ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణం పనులు జరుగుతాయని వార్త పేపర్లో వచ్చింది. ఈ వార్త వచ్చినప్పటి నుంచి కూడా ఈ 5 గ్రామాల్లో కూడా సుమారు దాదాపుగా 5,000 కుటుంబాలు ఈ యొక్క వ్యవసాయం పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా 3 పంటలు పండుతాయి. ఈ మధ్యనే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తోటపల్లి కాలువ కూడా వచ్చి తర్వాత బోర్లు కూడా ఇంచుమించు సుమారుగా ఈ 4-5 గ్రామాల్లో 300 బోర్లు వరకు ఉన్నాయి. సస్యశ్యామలంగా 3 పంటలు, సంవత్సరానికి 3 పంటలు పండే ఈ పంట భూమి, ఇటువంటి పంట భూమిలో దుమ్ము ధూళి కలుషితమైనటువంటి ఫ్యాక్టరీ, అది కూడా దేశంలో ఎక్కడా కూడా నిర్మించడానికి ఒప్పుకోనటువంటి కంపెనీని ఇటువంటి వెనకబడిన విజయనగరం జిల్లా వెనకబడిన గుర్ల మండలం, ఈ మండలంలో ఈ కంపెనీని తేడానికి రైతులందరూ కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. అలాగే ఏదైతే ఈ కంపెనీ విషయమే గత నెల రోజులుగా అధికార పార్టీ నాయకులు, ప్రతినిధులు అందరూ కూడా గ్రామాల్లో ఇక్కడ పరిశ్రమలు వస్తాయని, ఈ పరిశ్రమల్లో స్టీల్ ప్లాంట్ వస్తుందని ప్రచారంతో రైతుల భూములు పోతాయని రైతులందరూ కూడా, వృద్ధ రైతులందరూ కూడా బెంగ పెట్టుకొని రోజు కూడా ఎవరి భూమి ఏమైపోతుందని బెంగ పట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ విషయమే రైతుల తరఫున ఈరోజు కలెక్టరేట్కి మీడియా ప్రతినిధులకి, కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి మేమందరం రావడం జరిగింది. ఈ విషయం మీద మేము ప్రభుత్వానికి హెచ్చరించింది ఒకటే, రైతులకి మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు. పరిశ్రమలకు మాకు ఇక్కడ రైతులందరికీ కూడా లబ్ధి చేకూరే విధమైన పరిశ్రమలు, అంటే సుమారు 5,000 కుటుంబాలకు కూడా జీవనభృతి కలిగించే పరిశ్రమలు తెస్తే మేమందరం సహకరిస్తాం. కార్మికుల పని గంటలను 8 గంటల నుండి 12 గంటలకు పెంచుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చట్టాలు తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 4న ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసన బాట పట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సిఐఏ సమ్మిట్ జరుగుతున్న నేపథ్యంలో కార్మిక రంగ శ్రమ దోపిడీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థకు మద్దతు తెలుపుతూ ఎన్డీఏ కూటమి అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకి అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ కార్మికులకు వ్యతిరేకంగా అనేక రకాలైనటువంటి చర్యలు చేపడతాయి. దానిలో భాగంగా ఇటీవల అసెంబ్లీలో మరి చట్టాన్ని ఆమోదించి దాని ప్రకారం జీవో కూడా పని గంటలని 8 గంటల నుంచి 12 గంటల దాకా పెంచుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక్కడ విశాఖపట్నంలో పెట్టుబడుల జరుగుతున్న సందర్భంలోనే ఈ రకమైన జీవో తీసుకొచ్చి పెట్టుబడిదారు వర్గాలకి మేము పూర్తిగా ఉడిని చేయదలుచుకున్నామని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోటి, సులభతర వ్యాపారం అనేటువంటి పేరుతోటి కార్మిక హక్కులన్నీ కాలు రాయడానికి, 8 గంటల పని 12 గంటలు చేయడానికి అనేక చట్టాలు ఏవైతే మరి కార్మిక హక్కుల్ని కార్మిక హక్కుల్ని గ్యారంటీ చేస్తాయో అలాంటి చట్టాలన్నీ సవరించి ఇలా పెట్టుబడిదారు వర్గాలకి పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గాన్ని మరి కట్టబెట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. అలాంటి చట్టాలను చేస్తా ఉంది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమం జరపాలని ఐఎఫ్టీ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ నవంబర్ 4వ తేదీన జరిగి పిలిపించింది. ఆ పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. నెల్లిమర్ల జూట్ మిల్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు పని గంటలు తగ్గించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి ఎం అప్పలనాయుడు మాట్లాడుతూ పని గంటలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 23ను రద్దు చేయాలన్నారు. కార్మికులను రెగ్యులరైజేషన్ చేయాలన్నారు. గంటలు పెరగడం ఎన్నో అవస్థలు పడవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పని కాలాన్ని తగ్గించకపోతే జూట్ మిల్ కార్మికులు ఉద్యమిస్తారన్నారు. కనీస వేతనం 26,000 రూపాయలు తక్కువ కాకుండా ప్రకటించాలన్నారు.
లో 85 నుంచి కూడా పనిచేస్తున్నాం. 85 నుంచి ఆనాడు 7,000 మంది కార్మికులు ఉన్నటువంటి కంపెనీ ఈనాడు 1000 మంది 1200 మందికి దిగజారింది. అంటే మేనేజ్మెంట్ తాలూకా దగుడుబాజీ పనుల వల్ల కార్మికులు చెల్లిపోయిన కార్మికులకి ఎవరికి గ్రాడ్యుయేట్ కానీ పెన్షన్లు కానీ రాకుండా, అలాగే రిటైర్ అయిన కార్మికులకు కూడా పెన్షన్లు పిఎఫ్లు రాకుండా, అలాగే కాలయాపన చేస్తూ కార్మికులు రిటైర్ అయిన కార్మికులు చెల్లిపోయే వరకు కూడా వారికి ఎవరికి కూడా ఇవ్వకుండా ఒక్కసారి ఎగవేత మొదలుపెట్టింది. దీని గురించి మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. తప్పదప్పాలకు తీసుకెళ్ళాము, ఇప్పుడు కూడా తీసుకొస్తున్నాము. వచ్చినా సరే వాడు ఏం చేస్తానంటే గత 2018 నుంచి పిఎఫ్లు ఎవరికి కూడా కార్మికులు 11 మందికి 1000 మందికి ఇంతవరకు కట్టలేదు 2018 నుంచి. కానీ ఇప్పుడు పిఎఫ్ అధికారులకి ఆ విషయం తెలిసి కూడా ఆ బ్యాలెన్స్లు అడగకుండా 2024లో మిల్లీ స్ట్రైక్ 25లో మళ్ళీ తిరిగింది. ఈ బ్యాలెన్స్లు కడితే ఈ బ్యాలెన్స్లో అందుకుంటారు. పాత బ్యాలెన్స్ల గురించి పిఎఫ్ అధికారులు కూడా కలుపు చేసుకుని అవి రికవరీ చేయడం లేదు. ఈ కోసం జీవితాంతరం 38 సంవత్సరాలు మా ట్రైనింగ్ పీరియడ్తో 40 సంవత్సరాలు పనిచేస్తే ఒక యజమాన్యం కాడ ఇప్పుడు మా పిఎఫ్లు, మా కష్టాలు, మా పెన్షన్లు కూడా అక్కడ వదిలేయడానికి మేము పనిచేసామా? అది కరెక్ట్ కాదనేసి పిఎఫ్ అధికారులకు కూడా ఈ విషయం తెలియజేస్తాను. ఏదేమైనా సరే యజమాన్యం మెడలు ఉంచైనా సరే మీరు ఆ పిఎఫ్ రికవరీ చేసి మాకు పూర్తిగా న్యాయం చేస్తారని పిఎఫ్ అధికారులకు మరీ కోరుకుంటాను. నేటి ఆధునిక కాలంలో ప్రభావవంతమైన చికిత్స కోసం ఖచ్చితమైన రోగ నిర్ధారణ చాలా ముఖ్యమైన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎంఈపీ కాలనీ సెక్టార్ 4లో నూతనంగా నిర్మించిన అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్ను ఆయన తూర్పు కాపు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విభిన్న రోగాలకు చేసే వైద్య చికిత్సలు ప్రభావవంతంగా ఉండి రోగం వేగంగా నయం అవ్వాలంటే రోగ నిర్ధారణ ఖచ్చితంగా జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో మాట్లాడుతూ ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన సేవలు అందించాలని కోరారు. ఏపీ అండ్ తెలంగాణ జనరల్ బిజినెస్ హెడ్ కె రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ వైజాగ్ రీజనల్ రిఫరెన్స్ ల్యాబొరేటరీని విజయవంతంగా ప్రారంభించడం చాలా సంతోషకరమన్నారు. విశాఖ నగరంలో అపోలో డయాగ్నోస్టిక్ సెంటర్ కొత్తది నేను నాతో పాటు సోదరులు వెలగపూడి రామకృష్ణబాబు గారు కలిపి ఇనాగరేట్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మన ఆర్గనైజర్స్ చెప్పినట్టుగా విశాఖ అనేది ఒక అందమైన నగరం, ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఈరోజు దేశంలోనే వైజాగ్ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నిన్నగాక మొన్ననే ఒక ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా ఎవరు కనీవిని ఎరుగని రీతిలో గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. త్వరలోనే గూగుల్ లాంటి పెద్ద పెద్ద ఐటీ దిగ్గజాలు కూడా విశాఖపట్నం రాబోతూ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా చూసిన తర్వాత రాబోయే రోజుల్లో వైజాగ్ ముఖ చిత్రం అనేది కంప్లీట్గా చేంజ్ కాబోతూ ఉంది. ఇలాంటి వైజాగ్లో మెడికల్ సైడు అపోలో ఇప్పటికే హాస్పిటల్ కూడా రామ్నగర్లో ఉంది. దాంతోపాటు గతంలో 2014-19 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి చేతుల మీదుగానే అరిలోలో అపోలో సెంటర్ హెల్త్ హాస్పిటల్ కూడా ఆ రోజు మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. This launch over here is one more feather in the head of Apollo Group. Apollo has a dream to be providing healthcare services to the neighborhood, and in that process this is like another addition where we are trying to give testing within 6 hours and within a quick kind of a turnaround time which is required, so there is no need to go to other places for sending the samples. Apollo being very well equipped with having ultra modern equipments, very good team of doctors, very good team of technicians, a logistic department, and if you would have seen over here, we have all state of the art equipments from the best of the companies, where the chances of having an error and having an accurate result. విజయనగరం మండలం రాకోడు గ్రామ పరిధిలో భూములు రీసర్వేలో రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని రాకోడు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆ గ్రామ రైతులు ధర్నా నిర్వహించారు. రీసర్వేలో భాగంగా రైతులు భూములు ఆన్లైన్లో చేర్చాలని అంటే ఎకరాకు ₹1,00,000 ఇవ్వాల్సిందిగా రెవెన్యూ అధికారులు డిమాండ్ చేస్తున్నారని వారు వాపోయారు. గత సంవత్సర కాలంగా చాలా మంది రైతులు మ్యూటేషన్లు కూడా సంబంధిత అధికారులు తిరస్కరించారని చెప్పారు. ఏదైతే రైతులు రికార్డులో పరిష్కారం చేయవలసిన ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి వారసత్వంగా వచ్చినా కానీ వీటి కోసం మోటేషన్ పెట్టి అలాగే రికార్డు మార్పుల కోసం వాళ్ళు ఉన్న దగ్గర డాక్యుమెంట్లు పెట్టినా అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళు సెంటుకి ₹1,000 లెక్క ఎకరాకి ₹1,00,000 లెక్క డిమాండ్ చేస్తున్నారు. ఆ విధంగా చేసిన వాటిలో పరిష్కారానికి జరుగుతుందని చెప్తున్నారు. చేయని వాళ్ళని రిజెక్ట్ చేసి మ్యూటేషన్ రిజెక్ట్ చేసి వెనక్కి పంపుతున్నారు. ఈ విధంగా అలాగే డైరెక్ట్గా కొందరి దగ్గర మీడియేటర్ని కూడా గ్రామాల్లో పెట్టుకొని వాళ్ళ ద్వారా కూడా ఈ వసూళ్లు చేసే విధంగా చేసి ఇచ్చిన వాళ్ళకే పరిష్కారం చేస్తున్నారు తప్ప డబ్బులు ఇవ్వని వాళ్ళకి చేయకుండా ఈ విధంగా చేస్తున్నారు. అందుకోసం జిల్లా యంత్రాంగం ఏదైతే అక్కడ ఈ అవినీతి డబ్బులు ఇస్తే కానీ చేయమంటున్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలా. అలాగే ఈ గాజువాక ప్రాంతానికి చెందిన 4,000 మంది ఆటో డ్రైవర్లు 3,000 మందికి పైగా ఆటో సేవలు నిధులు పడలేదని యూనియన్ నాయకులు హరికృష్ణ వాపోయారు. ప్రభుత్వం ప్రకటించిన అన్ని అర్హతలు ఉండి తమ ఖాతాలకు నగదు బదిలీ కాకపోవడంపై జిల్లా కలెక్టర్ వినతి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని అధికారులతో మాట్లాడి తక్షణమే సమస్యను పరిష్కరిస్తామని తెలిపినట్లు వెల్లడించారు. ఏరియా 86 స్టాండ్లో సుమారుగా ఇంచుమించు ఒక 4,000 మంది ఆటో కార్మికులు ఉన్నాం. ఆ 4,000 కార్మికుల్లో కనీసం ఒక 600 మంది పడ్డదండి. ఈ ఆటో సేవ మన నారా చంద్రబాబు నాయుడు మా ఆటో కార్మికులు నష్టపోతున్నారని ఆటో సేవలో పథకం పెట్టారు. ఈ 4,000 మందిలో ఒక 600 మందికి అమౌంట్ పడ్డదండి. మిగతా మందికి చాలా మందికి అమౌంట్ పడలేదు. కావున సదురు ఈరోజు కలెక్టర్ గారికి కలవాలి, మా యొక్క విన్నపం తెలియజేయాలని మా యూనియన్ తరఫున కలెక్టర్ కార్యాలయానికి వచ్చామండి. సదురు మన కలెక్టర్ గారి దృష్టి కొద్దిగా మాకు న్యాయం జరుగుతుందని, అలాగే మన సీఎం గారు కూడా మాపై చిన్న దృష్టి పెట్టి ఆ యొక్క అమౌంట్ జమ చేయవలసిందిగా మీడియా మిత్రుల తరఫున ఈ యొక్క విన్నపం జరుగుతుందండి. విజయనగరం పట్టణ పరిధిలో ఉన్న ధర్మపురి పరిధి తోటపాలెం సర్వే నెంబర్ 56/2లో చెరువు విస్తీర్ణం 6 ఎకరాల 45 సెంట్లు ఉండేదని, కానీ ప్రస్తుతం ఆక్రమణకు గురవుతుందని, కబ్జాదారుల నుండి చెరువును పరిరక్షించాలని జిల్లా రజక సంఘం సలహాదారు పి చెల్లారావు కోరారు. పీజీఆర్ఎస్లో ఈరోజు వారు వినతి పత్రం అందజేశారు. చెరువు కబ్జా జరగడం వల్ల చెరువు విస్తీర్ణం తగ్గి నీటి నిల్వలు తగ్గుముఖం పట్టాయని అన్నారు. దీంతో రజక వృత్తికి తీవ్ర ఇబ్బందులు పడవలసిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. తక్షణమే కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలన్నారు. రజక వృత్తిదారులకు న్యాయం చేయాలని కోరారు. సుమారుగా ఒక 4 నెలలు పెట్టి తోటపొలంకి ఆనుకొని ఉన్నటువంటి కార్ చెరువులో అక్రమాలు చేసి చెరువు గర్భంలో రోడ్డు వేసి ఆ పక్కన కళ్ళాలు ఉన్న వాళ్ళు కూడా చెరువుని అలా కప్పుకొస్తూ మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా ఈరోజు 80 కుటుంబాలు కూడా బట్టలు ఉతకలేని పరిస్థితి వచ్చింది. ఎవరు కూడా బట్టలు ఉతకడానికి కూడా అక్కడికి వెళ్ళని పరిస్థితి వచ్చింది. కాబట్టి కలెక్టర్ గారికి 4 నెలలు పెట్టి ఇలాగ తిరుగుతూ మేము వినతి పత్రాలు ఇచ్చాం. కలెక్టర్ గారు ఆర్డర్ వేసినా సరే కమిషనర్ గారు పట్టించుకోవట్లేదు. టౌన్ ప్లానింగ్ గారు చాలా ఇబ్బంది పెడుతున్నారు. కావున ఈ తక్షణమే ఈ చర్యలు తీసుకోవాలా. లేని ఏళ్ళ మేము ఒక పెద్ద కార్యక్రమం చేసి ధర్నా కార్యక్రమం కూడా చేపడుతున్నాం. అంతేకాకుండా ఈ మరొక వారం రోజుల్లో ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తాం. ఈ కార్యక్రమం ఇంతతో ఆగదు. ఎందుకంటే చాలా 80 కుటుంబాలు కూడా ఈ బట్టలు ఉతకలేని పరిస్థితి అయిపోయి రోడ్డును పడ్డారు. అందువల్ల తక్షణమే అధికారులు చర్యలు తీసుకొని సిఐఐ సమ్మిట్లో అన్ని ప్రాంతాలకు సమాన స్థాయిలో పెట్టుబడులు రావడం హర్షించదగ్గ విషయమని ఎన్టీఆర్ మిత్ర చైర్మన్ సీతంరాజు సుధాకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమ్మిట్ ను ఉద్దేశించి ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ప్రచార ఆర్భాటాలే తప్ప ఆచరణీయ అంశాలు తక్కువని విమర్శించారు.
నేడు కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు అనువైన పరిశ్రమలు వచ్చేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయని అన్నారు. భారీ స్థాయిలో పెట్టుబడులు రాష్ట్రానికి రావడంపై వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. నిర్వహించిన ఈ రాష్ట్రానికి దిశ నిర్ణయించే విధంగా ఈ బిజినెస్ సమ్మిట్ జరిగింది. విచిత్రం ఏంటంటే ఏ ఒక్క ప్రాంతానికి కాకుండా రాయలసీమ, కడప, చిత్తూరు, ఉమ్మడి కడప కూడా పెట్టుబడులు వెల్లువలో వచ్చాయి. ఇండోసోల్ కానీ, రుయా కానీ, డైకిన్ కానీ, ఎస్ఏఈఎల్ కానీ ఇలాంటి కంపెనీలన్నీ కడప, చిత్తూరు ఏరియాని ఎంచుకున్నాయి. ఎస్పెషల్లీ రెన్యూబుల్ ఎనర్జీలో ఎక్కువ శాతం రాయలసీమ జిల్లాల నుంచే రెన్యూబుల్ ఎనర్జీని ఎంపిక చేసుకోవడం జరిగింది. అందరూ విన్న విధంగానే గూగుల్ మన ఆంధ్రప్రదేశ్ దిశ మార్చేది. ఎందుకంటే ఇండియాస్ బిగ్గెస్ట్ డేటా సెంటర్ అవ్వబోతుంది. మళ్ళీ దానికి తోడు రిలయన్స్ రెడీ అయిపోయింది. లంకాపట్నం పరిధిలో ఉన్న హుదూద్ తుఫాన్లో ఇచ్చిన అపార్ట్మెంట్లో సుమారు 500 మంది నిరుపేదలు నివసిస్తున్నారని, వారికి మంచినీటి సౌకర్యాన్ని కల్పించాలని ఏపీ రెల్లి ఉపకులాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు స్వామి మురళీమోహన్ డిమాండ్ చేశారు. వారికి మౌలిక సౌకర్యాలను కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. త్రాగునీరు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి సౌకర్యం కూడా కల్పించాలన్నారు. ఎన్నోసార్లు అధికారులకు చెప్పినా ఫలితం లేదని అన్నారు. ఇప్పుడైనా వారి సమస్యను పరిష్కరించాలని కోరారు. లంకాపట్నం 12 డివిజన్లోనే ఎఫ్సి వేరప్స్ రైసుగూడము మరియు హుదూద్ తుఫాన్లో ఇచ్చిన అపార్ట్మెంట్ 500 కుటుంబాలు ఉన్నారు. కానీ ఇంతవరకు అక్కడ మంచినీళ్ళు సదుపాయం లేదు, కొలాయిలు లేదు, నీళ్ళు లేక ఆ యొక్క నిరుపేదలందరూ 2 కిలోమీటర్ 3 కిలోమీటర్లు వెళ్ళి ఒక్కొక్క బింది తెచ్చుకొని వండుకోవడం తాగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క ఏరియాకు హుదూద్ తుఫాను ఉన్న అపార్ట్మెంట్కి వెంటనే మన అక్కడ నీరు సదుపాయం కల్పించి అక్కడ మంచినీరు కొలాయిలు వేయించాలని మన విజయనగరం జిల్లా స్థానిక ఎమ్మెల్యే అయిన పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి మేడం దగ్గరికి వెళ్ళి మెమరాండం ఇవ్వడం జరిగింది. దాన్ని మేము రెక్టిఫై చేస్తాం, దాన్ని న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. అట్లాగే అక్కడి నుండి కూడా మన విజయనగరం జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా వచ్చి మన సమస్య అనేది హుదూద్ తుఫాన్లోనే సుమారు 500 ఇల్లు ఉంది. దాన్ని మంచినీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం, మంచినీళ్ళు కుళాయిలు సదుపాయం కల్పించండి అని చెప్పడం జరిగింది. సిఐఐ భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో గతవారం ఆగిపోయిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నేడు యథావిధిగా కొనసాగింది. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన పీజీఆర్ఎస్లో ప్రజల నుండి వినతులను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ తదితరులు వినతులు స్వీకరించారు. సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అర్జీలు, ఫిర్యాదులు పునరావృతం కాకూడదని, అందుకు తగిన విధంగా అధికారులే క్రమశిక్షణతో పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పోస్పేటరాయక మండలం రెల్లివలస గ్రామానికి చెందిన 20 మంది లబ్ధిదారులు తల్లికి వందనం నగదు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి అకౌంట్లో నగదు జమ కాలేదని పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్కు అందజేశారు. అధికారులు చుట్టూ, కార్యాలయాల చుట్టూ కాలు అరిగేలా తిరుగుతున్నామని, తమ పిల్లలకు ఫీజులు కట్టుకోలేక అనేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తల్లికి వందనం నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పోస్పేటరాయక మండలం తల్లికి వందనం పడలేదండి, అందరికి చాలామందికి పడలేదు. దాని గురించి మేము కంప్లైంట్ ఇవ్వడానికని ఇప్పుడు వచ్చాం. మొత్తం 20 మందికి. మాకు ఈ జెరాక్సులకి గట్టా తిరగడానికి సచివాలయంకి గట్టా అయిపోతుంది, కానీ ఇదైతే ప్రభుత్వం అయితే ముందరికి తీసుకురావట్లేదు. ఇంకా సమాధానం అయితే బయటికి రావట్లేదు. పడతాయి అంటున్నారు. అంటే మీదనైతే పడిపోయిండి, అదే ఆన్లైన్లో అవ్వట్లేదని, పడట్లేదని చెప్తున్నారు. లాభం అనేది మాకు తెలియట్లేదు. కానీ దగ్గర అక్కడ ఉన్న ప్రజలు అంటే చదువుకున్న స్టూడెంట్స్కి అందరికీ ఒకరు పడి ఇంకొకరికి పడలేదు. ఆ లోపం అనేది
మరి ఇక్కడ ఎప్పుడు ఈ ప్రాబ్లం ఏంటంటే కొన్ని స్కూళ్ళు కొన్ని కాలేజీలు అయితే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వాళ్ళ కాలేజీలు అనేది డేటా అనేది పంపించడం అనేది చాలా లేట్గా అయింది. సో దానివల్ల రీజన్ అనేది అధికారులు చెప్పడం జరిగింది. దాన్ని కూడా ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ చేయడం అయితే జరిగి వీళ్ళు ఆ గ్రీవెన్స్ సచివాలయంలో ఉన్న గ్రీవెన్స్కి వెళ్ళి కంప్లైంట్ దప్పాలుగా ఇవ్వడం జరిగింది. అక్కడ పేమెంట్ అనే ప్రాసెస్లో ఉంది, మీకు పడుతుంది అని చెప్పడం అనేది గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. అంటే ఒకరికి పడి ఇంకొకరు పడకపోతే అంటే పల్లెటూరు ప్రజలు అలాగ ఉంటుందంటే మనకు రాదేమో ఒక అపోహ అయితే ఇక్కడ రావడం జరిగింది. దీన్ని ప్రభుత్వం అనేది మేము కంప్లైంట్ ఇచ్చిన మాత్రం ఇక్కడ మేము ప్రభుత్వం. విశాఖ ఉక్కుపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నాయకులు కొండా రాజీవ్ మండిపడ్డారు. ఈ మేరకు మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజీవ్ మాట్లాడుతూ కార్మికుల కృషి లేకుండా ఉక్కు పరిశ్రమ నవరత్న గుర్తింపును సాధించిందా అని ప్రశ్నించారు. కార్మికులు పనిచేయడం లేదంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు అసంబద్ధత అన్నారు. వెంటనే కార్మికులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మన మాన్య ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ ఒక గొప్ప మాట మాట్లాడాడు. ఆయన అంటే ఆయన విజనరీ అంతా ఎక్కడ పెట్టారు, ఆయన వయసు, ఆయన అనుభవం, ఆయన స్థాయి అన్నీ మరిచి అంత గొప్ప విశాఖ స్టీల్ ప్లాంట్ అని పట్టుకుని వైట్ ఎలిఫెంట్ అని మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను ఉద్దేశిస్తూ కార్మికులు పని చేయకుండా ఇళ్లలో పడుకుని జీతాలు అడుగుతున్నారు అని అన్నారు. ఇది ఎంత తప్పుడు మాట, ఇది ఎంత దుర్మార్గమైనటువంటి మాట. అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే ఏమనుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు? విశాఖపట్నం యొక్క నగరాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక చరిత్ర దిశను మార్చినటువంటి పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్. విశాఖ సిటీని స్టీల్ సిటీగా పిలుచుకునే స్థాయికి తీసుకెళ్లినటువంటి పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్. విశాఖ నగరాన్ని ఉక్కు నగరం అనే స్థాయికి తీసుకెళ్లినటువంటి పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ఉద్దేశించి, అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులను ఉద్దేశించి మీరు వైట్ ఎలిఫెంట్ అని, ఇళ్లలో పడుకుంటున్నారని కార్మికులను అవమానిస్తూ స్టీల్ ప్లాంట్ను అవహేళన చేస్తూ ఆఖరి 4వ సోమవారం కావడంతో ఈ రోజు శివాలయాలు భక్తులతో కిటకిటలాడింది. హరహర మహాదేవ, శంభో శంకర్ అంటూ భక్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ శివలింగానికి పాలాభిషేకంతో పాటు పలు అభిషేకాలను నిర్వహించి భక్తి శ్రద్ధలతో భక్తులు పరమశివునికి పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు తండోపతండాలుగా క్యూ లైన్లో వెళ్లి శివ దర్శనం చేసుకుని అనంతరం ఆలయ పూజారులు గురునాథ గురుస్వామి, రాధాకృష్ణ గురుస్వాములు తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు. అలాగే నందిగాం శివాలయంలో కూడా భక్తులు వెళ్లి శివ దర్శనం చేసుకున్నారు. గ్రామాన భక్తులు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న శివాలయాల్లో పూజలు నిర్వహించుకొని శివనామ స్మరణతో భోగలింగేశ్వర స్వామి ఆలయాలు శివనామ స్మరణతో మారుతుంది. నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖ వేదికగా జరిగిన 30వ CII భాగస్వామ్య సదస్సు విజయవంతం అయిందని, అందుకు విశాఖ నగరాన్ని సుందరీకరించి శాశ్వత పద్ధతిన అభివృద్ధి పరిచిన జీవీఎంసీని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రశంసలతో అభినందించారని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో PGRS కార్యక్రమం ప్రారంభానికి ముందుగా జీవీఎంసీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన CII భాగస్వామి సదస్సులో 120 పైగా దేశాల ప్రతినిధులు, అతిథులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారని, విశాఖ నగర అభివృద్ధి సుందరీకరణను చూసి ముగ్ధులై విశాఖ నగరం ప్రపంచ దేశాలను ఆకర్షిస్తుందని వారు ప్రశంసలు కురిపించారన్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు విశాఖ నగరం ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచి సదస్సుకు విజయవంతం అందించిందని నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారన్నారు. ప్రత్యేక ప్రశంసల జల్లులు విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గెద్దపేట గ్రామంలో స్వయంభూగా వెలిసిన ప్రాచీన కాలం నాటి శివాలయంలో కార్తీక 4వ సోమవారం పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచి ఆ శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయనగరం రాజులు బొబ్బిలి అడ్డదారిలో యుద్ధానికి వెళుతూ ఇచ్చట స్వయంభూగా వెలిసిన బ్రహ్మరాంబిక సైతి మాధవ లింగేశ్వర స్వామికి ప్రతిష్ఠించినట్లు ఆ గ్రామ పెద్దలు తెలిపారు. కార్తీక 4వ సోమవారం సందర్భంగా సుమారు 4,000 మంది భక్తులు అన్న సమారాధన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఊరందరి ప్రజల సహకారంతో, మరి స్వాముల సహకారంతో, మరి గ్రామ పెద్దల సహకారంతో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవడం, అలాగే విరాళాలు ఇచ్చిన దాతలు, అలాగే ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుపబడుతుంది. ప్రతి
సంవత్సరంలో ఎన్ని సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అయితే 4 సంవత్సరాలు, మినిమం 15,000 మంది తప్పకుండా ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం జరపడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలు ఆరోగ్యాలతో ఉండాలని, ముఖ్యమంత్రికి మరింత శక్తి సామర్థ్యాలు కల్పించాలని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని వేడుకున్నానని పార్తీపురం ఎమ్మెల్యే భోనెల విజయచంద్ర అన్నారు. సోమవారం పార్తీపురం మండలం అడ్డాప్సిల గ్రామంలో గల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ముందుగా స్వామివారికి అర్చకుల మంత్రోచ్చరణల మధ్య పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాదాన్ని పంచిపెట్టారు. కార్తీక మాసంలో ఆఖరి సోమవారం ఈ వారంలో కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ మన రాష్ట్రంలోనే ప్రసిద్ధి గల టెంపుల్, అలాగే మన జిల్లాలో ఏకైక, అలాగే రాష్ట్రంలోని ప్రపంచంలో అతిపెద్ద నంది గల టెంపుల్ కూడా మన నియోజకవర్గంలో ఉండడం. అయితే మా ఇష్టదైవం కాశీ విశ్వేశ్వర స్వామిని ఏ సంవత్సరం కోరుకునే విధంగానే ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యం బాగుండాలని, అలాగే ఆయనకి ఇంకా ఎక్కువ శక్తిని, ఎనర్జీని ఇవ్వాలని, ఈ రాష్ట్రాన్ని ముందు 2029 కల్లా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకురావాలని, అలాగే నిరుద్యోగ ఉద్యోగాలు రావాలని, అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కాశీ విశ్వేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. అలాగే నియోజకవర్గంలో కూడా అభివృద్ధికి నాకు కావాల్సిన శక్తిని, బలాన్ని విశ్వేశ్వర స్వామి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. నియోజకవర్గం ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగిందని అందరికీ తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల హబ్గా మార్చేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎంతో వ్యూహాత్మకంగా శ్రమిస్తున్నారు. నిరూపణగా సిఐ భాగస్వామి సదస్సు నిలిచిందని ఎస్కోట శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి తెలిపారు. ఈ రోజు లక్వర్కోట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర 3 ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు వచ్చేలా మంత్రి లోకేష్ ప్రత్యేకంగా కంపెనీలు గైడ్ చేశారు. ఏపీ సిఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, టూరిజం, మున్సిపల్ వంటి కీలక శాఖల్లో ఒప్పందాలు కుదరడం పెట్టుబడులు సమగ్రంగా ఆకర్షిస్తున్న ప్రభుత్వ నైపుణ్యాన్ని చూపింది. అంచనాలకు మించి పరిశ్రమలు ఏపీ వైపు పరిగెత్తి రావడం చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో అభివృద్ధి మళ్లీ ట్రాక్ పైకి వచ్చిందని నిరూపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈ పెట్టుబడులన్నీ కూడా రాయలసీమ జిల్లాలకు పెద్దపేట వేశారు, ఉత్తరాంధ్రకు వేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాలకు కూడా పెద్దపేట వేస్తూ అమరావతి నిర్మాణానికి, అమరావతి పూర్తి చేయడానికి, అమరావతిని దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన రాజధానిని కూడా అమరావతిని సుందరీకరణలో కానీ అభివృద్ధిలో కానీ పెద్దపీట వేయడం కూడా మరి పెట్టుబడుల్లో మనం చూసాం. ముఖ్యంగా మన ప్రాంతంలో మా మహిళలకి ఎవరైతే దేశ విదేశాల నుంచి మహిళలు వచ్చారో మంగళగిరి టెక్స్టైల్ మరి చేనేత చీరలు కూడా వాళ్ళకి బహుమతులుగా ఇస్తే అందరూ కూడా అలంకరణ చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని అభినందించడం, లోకేష్ బాబు గారిని అభినందించడం కూడా మనం చూసాం. ఏది ఏమైనా మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం, సదస్సు విజయవంతం అవడం, ఇది నిజంగా మరి వారికే పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో 48 దేశాలు సుమారు భాగస్వామ్యం అవడం, ఇది ఎంతో ఆంధ్రప్రదేశ్కే గర్వకారణం. దేశంలో విశాఖపట్నం త్వరలో గేట్వే ఇండియాగా మారనుందని పార్తీపురం ఎమ్మెల్యే భోనెల విజయచంద్ర అన్నారు. విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించిన సిఐఏ ఏపీ 30వ భాగస్వామ్య సదస్సులో పాల్గొని వచ్చిన ఎమ్మెల్యే విజయచంద్ర సోమవారం పార్తీపురంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో జరిగిన సిఐఏ సదస్సులో జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు తరలివచ్చి కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో సుమారు 13 లక్షల కోట్ల పెట్టుబడులు ముందుకు వచ్చాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోపే 613 ఒప్పందాలతో సుమారు 17 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ప్రభుత్వంలాగా ఫేక్ ఎంఓఎస్ లేవు, అప్పడాలు పెట్టడానికి ఎవడో రాలేదు, పూతరేకులు ఎంఓఎలు జరగలేదు, ఇంకోటి మామిడి తాండ్రి
అది కూడా జరగలేదు. ఎందుకంటే మీ అందరికీ చెప్పాలి, ఈ గుడ్డు మంత్రి ఎవడైతే ఉన్నాడో ఎవరు గుడ్డెట్టినా జగనే గుడ్డెట్టాడు అంటాడు, ఎవరు గుడ్డు పెట్టినా జగన్ గుడ్డే అంటాడు, ఏం తీసుకొచ్చినా జగనే అంటాడు, డేటా సెంటర్ తీసుకొస్తే అది జగన్ ఉన్నాడు అంటాడు, అరే లేదు గూగుల్ వచ్చిందంటే అది జగన్ ఉన్నాడు అంటాడు, లేదు ఆశ్రమిట్లో వచ్చిందంటే మా జగన్ మాట్లాడాడు అంటాడు. ఏం అర్థమవుతుందో తెలియదు. అది ప్రజలకే వదిలేసాం. ఎందుకంటే రాజకీయ విమర్శ చేయడం కన్నా కొన్నిసార్లు వాళ్ళ ప్రస్తావన ఎంత తక్కువ చేస్తే అంత మంచిది అనేది. ఎన్ని మాట్లాడినా ఎన్ని ఫేక్ ప్రచారాలు చేసినా ప్రజలు వాళ్ళని నమ్మడానికి అసంభవం. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. ఖచ్చితంగా 2029 కల్లా రాష్ట్రంలో పెను మార్పులు, అభివృద్ధి పనులు, యువతకి ఉద్యోగాలు, ఎడ్యుకేషన్ హబ్ కింద మారబోతుంది. విశాఖపట్నం అనేది ఈ దేశంలో మీ అందరికీ తెలిసిందే 4 సిటీల్ని కేంద్ర ప్రభుత్వం, ఒకటి వారణాసి, ఒకటి విశాఖపట్నం, ఇంకొకటి గుజరాత్లో సూరత్ అనుకుంటా, ఇంకొకటి సౌత్లో 4 విశాఖపట్నాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ ఒక్కదాన్ని ఖచ్చితంగా పెద్ద సిటీగా చేయాలి. ఇంతవరకు గేట్వే ఆఫ్ ఇండియా అంటే ఏమంటారో తెలుసా? ముంబై అంటారు. ఇప్పుడు గేట్వే ఆఫ్ ఇండియా అంటే విశాఖపట్నం అనే విధంగా ప్రతి ఒక్కరూ పరుగులు పెడుతున్నారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో విజయనగరం పట్టణంలో ఉన్న శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో హోరెత్తాయి. పట్టణంలోని కొత్తపేట శివాలయం వీధి 3 కోవెల్లో మహాశివునికి అర్చకులు విశిష్ట పూజలు చేశారు. ఉదయం వేకువజాము నుంచి శివునికి పూజలు చేశారు. మహిళలు పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. పరమశివునికి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. సోమవారం మహాశివునికి ప్రీతిపదమైన రోజు కావడంతో, అందులో కార్తీక సోమవారం కావడంతో శివాలయాల వద్ద భక్తులు రద్దీకి ప్రాధాన్యత చోటు చేసుకుంది. మహాశివుని దర్శించేందుకు వచ్చిన భక్తులకు ఎటువంటి దర్శనం లేకుండా చేసుకునేందుకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం గూడ్షెడ్ నందు ఉపాలయంగా వెలిసిన శ్రీ ఉమారామలింగేశ్వర దేవాలయం నందు ప్రాతకాలం 4 గంటల నుంచే విశేషంగా అభిషేకాలతో పాటు విశేషమైన పూజలు జరుగుతున్నాయండి. అలాగే భక్తులు సుమారుగా ఇప్పటికే 2000 మంది పైగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారండి. అలాగే తెల్లవారి నుండి భక్తులు తండోపతండాలుగా క్యూ లైన్ ఏర్పాట్లో చాలా చక్కగా చేయడం జరిగిందండి. అలాగే వాటర్ సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వృద్ధులకు, వికలాంగులకి స్పెషల్ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే రేపు కార్తీక మహాశివరాత్రి సందర్భంగా రేపు మధ్యాహ్నం అనగా మంగళవారం మధ్యాహ్నం నాడు మహా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందండి. సుమారు 5000 మంది వరకు వస్తారని అంచనా అండి. అలాగే 12 రకాల పిండి వంటలతో సుమారుగా 5000 మంది వరకు అన్న సమాధాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే కార్తీక మాసంలో ఈ 30 రోజుల్లో గాను విశేషంగా పూజలతో పాటు మాకు కార్తీక మాసంలో ఏర్పడినటువంటి ఆకాశ దీపం అవని కానీ, అలాగే జ్వాలాత్వారణం అవనియండి కానీ, అలాగే సోమవారం నాడు హరికథ అలాగే కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. 58వ జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పౌర గ్రంథాలయ శాఖ, విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ సంయుక్తంగా ఈ నెల 14 నుంచి గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి లక్ష్మి తెలిపారు. గ్రంథాలయ దినోత్సవాల్లో భాగంగా ఈరోజు విద్యార్థులకు సంగీతం, నృత్య పాటలు పోటీలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 41 గ్రంథాల్లో వారోత్సవాలను పురస్కరించుకొని పలు కార్యక్రమాలను చేపట్టారు. గ్రంథాలయాల యొక్క ప్రాముఖ్యత, దాని ఉపయోగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టామని గ్రంథాలయ కార్యదర్శి బి లక్ష్మి తెలిపారు.
ఈ గ్రంథాలయ వారోత్సవాల భాగంగా ఈరోజు 17వ తేదీన పిల్లలకు విద్యార్థులకు కూడా లలిత సంగీతం పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఈ యొక్క లలిత సంగీతం పోటీల్లో వివిధ స్కూల్ విద్యార్థులు పాల్గొనడం జరిగింది. వారి యొక్క ఆ లలిత సంగీతం పోటీలు నిర్వహించుటకు గాను మన బుర్రా శ్రీనివాసరావు గారు వోకల్ ఇన్స్ట్రక్టర్, సూపరింటెండెంట్ జవహర్ బాలా భవన్ విజయనగరం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి పర్యవేక్షణలో ఈ పిల్లలందరికీ కూడా ఈ పోటీలు నిర్వహించబడుతున్నాయి. అతను ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రంథాలయ వారోత్సవాల్లో పిల్లలకు ఈ లలిత సంగీతం పోటీలు నిర్వహించి వాటి యొక్క జడ్జిమెంట్ అనేది పిల్లలకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వారికి కూడా అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే రేపు 18వ తేదీన స్కూల్ విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం మరియు ఆటల పోటీలు నిర్వహించబడతాయి. విజయనగరం పైడితల్లమ్మవారి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయానికి ఆనుకొని ఉన్న షాప్ యజమానులు ఎక్స్చేంజ్ ప్రాతిపాదికన షాపులను దేవాదాయ శాఖకు ఇచ్చారు. అందులో భాగంగా ఆలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంతో పాటు షాప్ నిర్మాణానికి కూడా దేవాదాయ శాఖ నిధులు కూడా ఇచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్న చిరు వ్యాపారులతో సమస్య తలెత్తింది. దీంతో చిరు వ్యాపారులతో వస్తున్న సమస్యను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో ఈ నెల 10వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డికి వ్యాపారులు వినతి పత్రం సమర్పించారు. వ్యాపారులు ఇచ్చిన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ స్పందించి షాపులు ఎదురుగా ఉన్న చిరు వ్యాపారులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ పోలీస్ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈరోజు ఉదయం పైడితల్లమ్మవారి గుడి ఎదురుగా ఉన్న చిరు వ్యాపారుల్ని మున్సిపల్ పోలీసు యంత్రాంగం సంయుక్తంగా తొలగించారు. దీంతో చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. 50 ఏళ్లుగా గుడి ఎదురుగా ఉన్న చిన్న పెట్టుకొని అర్ధాంతరంగా కొట్టులు తీసేస్తే మా పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పుట్టక ముందు కానించి మేము వ్యాపారం చేస్తూ బతుకుతున్నారు. మా నాన్నగారి తర్వాత మేము బతుకుతున్నాము. కాబట్టి ఈరోజు తెల్లవారుతప్పటికి వస్తప్పటికి మా షాపులన్నీ అల్లా కొల్లాలు చేసి మొత్తం మున్సిపాలిటీ వాళ్ళు పోలీసు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు మా షాపులన్నీ తొలగించారు. మొత్తం అన్నీ పట్టుకొని వేసుకొని వెళ్ళిపోయారు. సామాన్లన్నీ వేసుకొని వెళ్ళిపోయారు. మాకు పెట్టిన భిక్ష అశోక్ బాబు గారే పెట్టారు. అతని దైవధనం మీద మేము ఇక్కడ జీవించుకొని వస్తున్నాం. కాబట్టి అశోక్ బాబు గారు మాట మీద ఈ రోజుకి అతను పెట్టిన భిక్ష ఈ రోజుకి మరొకన్నా ఈ రోజు వరకు ఏ ఒక్కటి కూడా ఇది లేదు. ఈరోజు ఉదయం 6 గంటలకి పొలోమని వచ్చి ఇవన్నీ కంగారు చేసి వెళ్ళిపోయారు. మా సామాన్లన్నీ పట్టుకొని మున్సిపల్ ఆఫీసులో ఉన్నాయి. ఎక్కడున్నా మేము అటు నుంచి ఇటువైపు వచ్చామనేసి వీళ్ళు మమ్మల్ని శారణకన్నా చేస్తున్నారు. వాళ్ళ ముందులో మమ్మల్ని వ్యాపారం చేయనిస్తున్నారు కాదు. వాళ్ళకి ఏ ఒక్క ఆటంకం లేకుండా మేము వ్యాపారాలు చేస్తున్నాం. వాళ్ళ ప్లేస్లు వాళ్ళకి వదిలిస్తే మేము చేస్తున్నాం. ఒక సైడ్ని పెట్టుకుంటున్నాం. ఆ సైడ్ని ఒకరు ఈ సైడ్ని ఒకరు పెట్టుకొని వాళ్ళ ప్లేస్లు వాళ్ళకి మధ్యలో నుంచి వదిలేస్తున్నాం. సంవత్సరాలు బట్టి ఇక్కడ మా అమ్మగారు వ్యాపారం చేసేవారండి గోనేసుకొని. ఏంటి ఆవిడ చనిపోయిన తర్వాత అమ్ముకుంటున్నాం కొబ్బరికాయలు పైడతలు. తల్లిదండ్రుల సంరక్షణ మరియు వయోవృద్ధుల చట్టం 2007 అనే అంశంపై శృంగవరపుకోట జూనియర్ సివిల్ జడ్జి కుమారి బి కనకలక్ష్మి అధ్యక్షన స్థానిక పంచాయతీ కార్యాలయ సమావేశ మందిరంలో న్యాయ అవగాహన సదస్సును నిర్వహించారు. సదస్సును ఉద్దేశించి న్యాయమూర్తి మాట్లాడుతూ తల్లిదండ్రుల సంరక్షణ వారి యొక్క పిల్లల ప్రథమ కర్తవ్యం అన్నారు. ఒకవేళ ఏమైనా వారిని నిర్లక్ష్యం చేసిన యెడల పిల్లలపై కఠిన చర్యలు తీసుకు చట్టాలు. అలాగే ప్రభుత్వం తరపున కూడా వయోవృద్ధులకు వివిధ రకాల సంక్షేమ పథకాలు ఉన్నాయని, ఆ సంక్షేమ పథకాలు అమలు కాని యెడల పిల్లల తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసిన పెన్షన్ అందే విధానంలో ఎటువంటి లోపాలు ఉన్నా స్థానిక మండల న్యాయ సేవా కమిటీని స్పందించడం ద్వారా తగు సూచనలతో ఉచిత న్యాయ సహాయం ద్వారా అందించబడుతుందన్నారు. రాసిన ఏదైతే గిఫ్ట్ ఉందో దాన్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి మీరు సివిల్ దావా వేసుకోవచ్చు. ఆ దావా వేసుకోవడానికి కూడా మీకు ఏంటంటే లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఇవ్వడం జరుగుతుంది. సో అటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు మీరు కోర్టుకి అపీల్ కావచ్చు. అట్ ది సేమ్ టైం విలేజ్ ఏరియాస్ లో ఏం జరుగుతుందంటే జనరల్ గా మీరు మీ చిల్డ్రన్స్ కానీ మీరు కానీ ఏదైనా డబ్బు నెసెసిటీ ఉన్నప్పుడు వెళ్ళి నోట్లు రాయించుకుంటే ఒక దగ్గర ఎవరైతే డబ్బులు ఉంటుందో వాళ్ళ దగ్గర మీరు డబ్బులు తెచ్చుకోవడానికి తెచ్చుకుంటారు జనరల్ గా. అలా తెచ్చుకున్నప్పుడు ఏంటంటే మీరు సంతకాలు పెట్టేసి ఖాళీ ప్రామిసరీ నోట్లు ఇచ్చేస్తారు.
లేదా సంతకం, మీకు ఇప్పుడు అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి కదా, బ్యాంక్ చెక్ బుక్లు ఉన్నాయని చెప్పేసి ఖాళీ చెక్ బుక్లు ఇచ్చేస్తారు. సంతకం మీదే, కానీ చెక్ అందులో అమౌంట్ రాయరు, పేరు రాయరు, టైం రాయరు, డేట్ రాయరు, ఏమీ రాయరు. మీరు ఒక బ్లాంక్ చెక్ మీద మీ ఒక సంతకం పెట్టేసి వాళ్ళ చేతిలో పెట్టేస్తారు. ఏదో తెలిసిన వాళ్ళు కదా, ఎప్పుడు ఎందుకు మోసం చేస్తారన్న పాయింట్ ఆఫ్ వ్యూలోని తీసుకొని పెట్టేస్తారు. కాకపోతే అదే మీరు రీపేమెంట్ చేసినప్పుడు మళ్ళీ ఆ చెక్ తీసుకోరు. మళ్ళీ మీరు 50,000 తీసుకున్నారు అనుకోండి, దానికి ఇంట్రెస్ట్ తో ప్రకారం 50,000 కట్టేసినప్పుడు ఆ చెక్ రిటర్న్ తెచ్చేసుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామోజీరావు ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు. ఆయన జీవితం స్ఫూర్తిగా చరిత్ర పుటల్లో ఉంటుందన్న చంద్రబాబు నాయుడు. విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాస్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న స్పీకర్. నీతి మరకలైన నాయకుడు పీలా శ్రీనివాసరావు అన్న అయ్యన్న పాత్రుడు. మన్యం జిల్లా సాలూరు మార్కెట్ యార్డ్ లో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన గిరిజన శాఖ మంత్రి. 24 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయన్న గుమ్మడి సంధ్యారాణి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 230 వినతులు స్వీకరించిన కలెక్టర్. వినతులు సత్వర పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన రామ్ సుందర్ రెడ్డి. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.